This video is only for educational purpose. I am not a SEBI registered advisor. Please do your own research before investing. ఎస్ బ్యాంక్ అయితే మంచి మూవ్ అప్ లోనే ఉందనే చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే చిన్నగా గ్రో అవుతుంది. అలాగే ఈ జనవరి 17, 2026న ఈ బ్యాంకు యొక్క 3వ త్రైవార్షిక ఫలితాలు అయితే ప్రకటించడం జరిగింది. సో ఈ జనవరి 17న ఈ కంపెనీకి సంబంధించిన Q2 రిజల్ట్ అయితే వస్తాయి. ఈ రిజల్ట్ అంటే ఈ జనవరి 17న మీరైతే తప్పకుండా అబ్జర్వ్ చేయాల్సిందే ఈ మీటింగ్ను. ఒకవేళ లాభాలు వచ్చాయనుకోండి, ఈ స్టాక్ అనేది జనవరి 17 నుండి పెరుగుతుంది. ఒకవేళ ఈ కంపెనీకి నష్టాలు వచ్చాయి అనుకోండి, ఈ జనవరి 17న చిన్నగా స్టాక్ అయితే పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఈ జనవరి 17న ఈ బ్యాంకుకు సంబంధించిన న్యూస్ అయితే తప్పకుండా చూడాల్సిందే. ఇక ఈ బ్యాంకుకు సంబంధించిన ప్లస్ల గురించి, మైనస్ల గురించి, ఈ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్, అదేవిధంగా కొన్ని అనలైజ్ అయితే సింపుల్గా చూసేద్దాము. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఎస్ బ్యాంకు అనేది మిడ్ క్యాప్. ఇది మార్కెట్ విలువ వచ్చేసి 71,668 కోట్ల దాకా ఉండడం జరిగింది. ఇక ఈ బ్యాంకుకు సంబంధించిన ప్లస్లు అయితే చూసేద్దాము. రీసెంట్గా ఈ బ్యాంక్ అయితే జపాన్కి చెందిన ఒక బ్యాంకుతో 24% వాటా అయితే పొందింది. దీనితో పెద్ద షేరు హోల్డర్గా మారింది. దీనివల్లనే ఇప్పుడు రీసెంట్గా స్టాక్ పెరుగుతుందిగా. దానికి గల కారణము ఈ జపాన్ బ్యాంకుతో ఒక లింక్ అయితే పెట్టుకుంది. అందుకే ప్రజెంట్ అయితే ఈ స్టాక్ అయితే పెరగడం జరుగుతుంది. ఇంత ముందుకు ఈ బ్యాంక్ అనేది కేవలము బిజినెస్ మ్యాన్స్ మాత్రమే లోన్స్ అయితే ఇచ్చేది. ఇప్పుడు సామాన్య జనాలకి కూడా లోన్లు అయితే ఇస్తుంది. దీనితో ఈ బ్యాంకుకి వడ్డీ రూపంలో కాస్త డబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఇంత ముందుకు గత 3 సంవత్సరాల బ్యాక్ చాలా అప్పులైతే ఉండేవి. ప్రస్తుతం అయితే అవైతే క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఈ బ్యాంకుకి దాదాపుగా దేశవ్యాప్తంగా 4 కోట్ల పైగా కస్టమర్స్ అయితే ఉండడం జరిగింది. ఇక మైనస్లు చూద్దాము. ఇది ప్రైవేట్ బ్యాంకులో అతి చిన్న బ్యాంకు. వేరే బ్యాంకులతో పోలిస్తే ఈ బ్యాంకుకు లాభాలు అయితే చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ బ్యాంకు సంపాదించేది మొత్తం కూడా వడ్డీతోనే, కాకపోతే ఇక్కడ వచ్చే వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ వడ్డీ కన్నా వీళ్ళు చేసే ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఈ కంపెనీకి లాభాలు అనేది చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ఈ బ్యాంకు 2020లో కొన్ని అవకతవకలు అయితే చేయడం జరిగింది. దానితో చాలా మంది కస్టమర్స్ అయితే ఈ బ్యాంకును నమ్మడం లేదు. ఫైనల్ గా ఈ స్టాకుకు ప్లస్ల కన్నా మైనస్లే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కస్టమర్స్ చాలా మంది కూడా ఈ బ్యాంకును అయితే ట్రస్ట్ అయితే చేయట్లేదు. అలాగే ప్రైవేట్ బ్యాంకులో చాలా బ్యాంకులు ఉన్నాయి, వాటిపైనే ఎక్కువగా దృష్టి అయితే పెట్టడం జరుగుతుంది చాలా మంది కస్టమర్స్. అలాగే ఈ బ్యాంకు అంటే ఈ స్టాక్ అనేది పెరగడం ఇప్పట్లో పెరగదు, చాలా సంవత్సరాలు అయితే తప్పకుండా పట్టడం జరుగుతుంది. కాబట్టి చాలా ఓపిక ఉండాలి. ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు తప్పకుండా ఒక 5 సంవత్సరాలైనా హోల్డ్ చేసి పెట్టాలి. అప్పుడు మాత్రమే మీకు ఎంతో కొంత ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ కంపెనీలో పెద్దగా ప్రాఫిట్లు అయితే ఏమీ లేవు. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. This video is only for educational purpose. I am not a SEBI registered advisor. Please do your own research before investing.